హాయ్ హలో నమస్తే, నేను మీ రేజ్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు పీర్ల పండుగ జరుగుతుంది. పీర్ల పండుగలో సవార్ని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూడండి. మాది వచ్చేసి రడభుషాన్ సవారు, మా సవార్ పేరు అది. ఈరోజు నైట్ పీర్ల కొట్టంకి తీసుకుపోయి అక్కడ రెడీ చేస్తాం. ఎలా రెడీ చేస్తారో ఈ వీడియోలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పీర్ల కొట్టం దగ్గర ఉన్నాము. ఇప్పుడే మా సవారీ తీసుకుని వచ్చినాము. మేమంతా మా ఫ్యామిలీస్ ఒక 10 మంది దాకా ఫ్యామిలీస్ అందరం కలిసి సవారిని అయితే ఇక్కడ పీర్ల కొట్టం దగ్గర తీసుకుని వచ్చినాము. ఇప్పుడు దాన్ని ఎలా రెడీ చేస్తారో చూడండి మీరు. నార్మల్గా అయితే సవార్లు అనేది ఈ రకంగా అయితే రెడీ చేసిన తర్వాతకి ఈ రకంగా వస్తాయి. అసలు ఇదిగా ఎట్లా రెడీ చేస్తారో ఈ వీడియోలో చూడండి. ఇప్పుడైతే దీనికి కర్ర అయితే కరకట్టు అయిపోయింది. ఇంకా సాము ఉండడానికి, దానికి ఉండడానికి ఆ కర్రకు అనేది గట్టిగా ఉండడానికి ఆ కాత అనేది కట్టుతాను. టైట్గా అది ఊడకుండా మనం కర్రకు పైన ఫిక్స్ చేసుకోవాలి. పూర్తిగా తాళతో గట్టిగా కడుతున్నాం. ఇవి అన్ని దస్తీలు. ఇప్పుడు దానికి దస్తీలు చెవులు అన్నీ కొత్త. ఇదైతే అయిపోతుంది లోపల. అంటే షారు ఉంది దీంట్లో లేదు. ఇప్పుడు ఇది పెడతారా నాన్న, అది పెడతారా? ఇంకోటి ముంగడికాయ అదే దీనికి వేసి ఒక్కొక్కటి దేని దానికి వేయొచ్చు. గమనించి కూర్చోవాలి, చేయాలి, సాకాలు వేయాలి, సాకాలు చూసి దారం కావాలా ముంగడి చేసి మళ్ళీ ఇది వేస్తా అది ఎంతసేపటికి ఎర్రే కనపడాలి. మరి నేను అదే ఉంటాను. ఏ ముంగడికాయగా ఏ ముంగడి కూడా అనుకోవట్లేదా? మరి ఎర్రటి వెనకది ఉండాలి, ముంగడి ఎర్రటి ఉండాలి. కట్ట ఈ అమ్మ సాగుకునే ఈ అటగా 2 పచ్చ లోపల వేసి ఎర్రతోటి వెనకకు ఒకటి ఎర్రటి ముంగటి వేద్దామంటాను. 2 ఒకరోజు ఎత్తుంటే పిల్లగా మన అంటే బిక్కోనంటే మంగళూరు ఉన్నాడు, పాస్ ఉన్నాడు, అంత పట్టుకొని అట్లా పట్టుకున్నాను. ఇల్లు కట్టుకోవాలి కానీ అంతే ఉంటుంది. సవాలు అంటున్నాను
చేతులు దానికి పొద్దు తాకాలి కదా రెండు ఒకసారి వేయాలి. దేని దానికి వేయాలంటే జాకిస్తారా నాన్న ఏదే ఉంటుంది తాత. మళ్ళా ఇక మీరు ఆ ఎంకానికి వెళ్తేనే కదలబోతాను బాబాయ్. అదే సవారి ఏమైనా పోతే నన్ను పట్టుకోరిగా బాబాయ్. వెనక పట్టుకోవాలి కర్ర గత పట్టుకో గత పట్టుకో చేయి నువ్వు చేయి. బలు ఉంది మీ సవారి బలు ఉంది తాత. ఈ తాత నువ్వు అప్పుడప్పుడు నువ్వు కూడా వస్తాను. ఇక్కడ జాయిన్ చేయి. అన్నీ వస్తాయి కానీ జాయిన్ చేయి తాత. దానికి ఏమొద్దు జాయిన్ చేయి. మన కుట్టేస్తలే కుట్టు దీనికి ఇట్లా మనం కుట్టేద్దాం ఊరకుంటా. ఎందుకంటే ఒకటి మనమైనా చీర కట్టుకున్నాం వాళ్ళతో మనకి మనం మనం చేసుకున్నాం. గోడ దగ్గర పడుతున్నాం. ఆగు తాత తొందర పడుతుంది. మాట్లాడేది మొత్తం రికార్డ్ అవుతుంది అందుకనే పెట్టినా. తప్పైతే నీకే ఏంటి మొత్తం రికార్డ్ అవుతుంది. ఏమిటికి అట్లా అప్పుడే పెట్టారు. మన లక్ష్మాడు మన అప్పుడే పెట్టాడట.
కోసు కడతావా రెండింటికి? కిందికి రావాలి ఇంకా మరి ఊరికే నిలువే రాదు పొడుగు చెవుల కింద చెవులు కింది నుంచి వస్తాయి కానీ ఇంత ఓకే కత్తిర నిలబడితే సరిపోదు కానీ ఇట్లా చిన్నగా రావాలి. చెప్పము కొంచెం అది పోదు గట్టిగా మనవాడు బాబా ఇట్లా ఆడ పొడుగు మాకు సరిపోతుంది. దీని కట్టే ఇటు లోపల పైకి ఉంది ఇంకా అటు పోతాడు ఎందుకు అడగట్లేదు సవాల్ నిలబెట్టింది కానీ అది కట్టే అది ఇది మళ్ళీ ఇది మలసాలి ఎట్లా మలుచు లోపలికి ఎంత మలసాలి అటు అటు వెనకకు వెనక అసలే అవుతాయి వెనక ఫ్రెండ్స్ నిన్న నైట్ మొత్తం సవారు చేసి రెడీ చేసి పోయేసరికి ఇంటికి పోయేసరికి 11 అయింది. అయినా ఇంకొద్దిగా ఉండి ఈరోజు వచ్చి మళ్ళీ మొత్తం పూర్తిగా చేసినాం. మొత్తం పూర్తిగా చేసినాక ఎలా ఉందో మీరే చూడండి సవారు. ఇప్పుడు వచ్చేసి ఇదే మనం నిన్న తయారు చేసిన సవారు. మొత్తం పైన విగ్రహం మొత్తం సార దండలు అవన్నీ వేసిన తర్వాతకి ఈ విధంగా ఉంది మనకు. మొత్తం ఈ రోజు కల్లా మొత్తం 10 సవార్లు అయినాయి. ఇది తల్లి సవార్ అంటారు. మనది ఇప్పుడు ఇది మొత్తానికైతే తయారైపోయింది. రేపైతే ఇంకా గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది. ఇన్ని రడభుషాను ఏటన్కి వచ్చిన తర్వాతనే బయటకు వెళ్తారంట. రేపైతే పొద్దున్న నుంచి ఇంటికా నుంచి గొర్రెపోతుని తీసుకుని వస్తారు. ఆ వ్లాగు నెక్స్ట్ వ్లాగ్లో చూసుకుందాను. అది మొత్తానికైతే ఇలా తయారు చేసాము.